కృషిని నేను వచ్చిన నెల రోజుల్లో మహేష్ పడ్డ కష్టాలు ఇంకా మహేష్ చేస్తున్న వర్క్ అనుకుని మహేష్ చూద్దాం అనుకున్నాను. కానీ నేను వచ్చేప్పటికి యూఎస్ఏలో వాళ్ళ అమ్మాయి దగ్గర అనుకుంటాను ఉన్నట్టున్నారు మహేష్ గారు. తర్వాత వచ్చిన తర్వాత నేను 2 months తర్వాత వచ్చాను, నన్ను కలిసినాను. డెడికేటెడ్ లేకపోతే అంకిత భావంతో పనిచేయడంలో మహేష్ కుమార్ మాత్రమే సాటి అని నేను చెప్పాను. ఎప్పుడైనా ఏదైనా కొంత పొరపాట్లు పొరపచ్చాలు మనస్పర్ధలు సామాన్యంగా ఉంటాయి. అలాంటివేవో మాకు కొంత వచ్చి ఉండవచ్చు, కానీ తర్వాత మేము సర్దుకున్నమే కాకుండా మహేష్ని నేను గౌరవంగా ఆదరిస్తూ మళ్ళీ ఆదరించాను. కనుక మహేష్ సమాముఖంగా నా పక్షాన పాలక మండలి అంటే ఇంగ్లీష్లో గవర్నింగ్ బాడీ అంటారు, గవర్నింగ్ బాడీ పక్షాన చిన్న చిన్న పొరపాట్లు నేను చేసి ఉంటే పెద్ద మనసుతో నా తమ్ముడిగా మీరు దాన్ని మన్నించాలని, తర్వాత ఈరోజు ఇన్ని సంవత్సరాల సర్వీస్ తర్వాత ఎంటర్ అవుతున్న మిమ్మల్ని మేమందరం వీఆర్ ఆల్ రియల్లీ మిస్సింగ్ ఏ పర్సనాలిటీ హూ ఈస్ బీన్ ఏ డెడికేటెడ్ సోల్ ఫర్ ద కాజ్ ఆఫ్ దిస్ బిల్డింగ్. ఇంకో విషయం నేను అర్థం చేసుకున్నది ఏంటంటే సుదర్శన్ విగ్రహానికి ఆయన పూలమాల వేయడము, ఆయన అంకిత భావంతో దాన్ని కరెక్టే చేయడము, నాకు ఒకసారి ఆయన మాట దగ్గర కలవడం వచ్చింది. ఇంకోసారి సార్ మీరు ఈ స్పాన్సర్స్ కోసం ఇంత భయపడుతున్నారు, మా అమ్మాయి పేరు మీద నేను ఫ్యాన్స్ ఇస్తాను మీకు భయపడకండి అనడం, తర్వాత ఇంకోరు మీరు చెప్పడం, నేను చేస్తాను సార్ మీరు వరి కాకండి అనడం, నేను ఉద్యమం చేసుకుంటాను సార్ అనడం, ఇవన్నీ కూడా మేనేజ్మెంట్లో మేమేదో కొంచెం కష్టపడి చేస్తుంటే దానికి తోడుగా బలంగా సమర్థవంతంగా నేనున్నాను అని చెప్పే విషయం అది అందరికీ చాతనం. ఎవరికి చాతనం అవుతుందంటే చేయగలిగిన వ్యక్తికి. ఒక వ్యక్తి చేయగలుగుతున్నాడు అంటే అతను ఒక వర్కర్గా అయి ఉండాలి, వర్కర్తో ఎదిగిన ఒక సేనాధిపతిగా అయి ఉండాలి. ఒక సేనాధిపతిగా నేను మహేష్ చూశాను. కనుక ఒక సేనాధిపతిని ఇప్పుడు కోల్పోతున్నాను భావిస్తూ ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడాలి. ఇక నేను స్పీచ్ ఇస్తూ ఉంటే ఎప్పుడు అవుతుంది కనుక ఐ రిక్వెస్ట్ ది ప్రిన్సిపల్ స్టోరీ అబౌట్ ప్రొఫెసర్ సుదర్శన్ సింగ్ గారు అండ్ మహేష్ కుమార్ గారు, స్టాఫ్ అండ్ ఆర్టీసీ స్టాఫ్, గుడ్ ఆఫ్టర్నూన్. మహేష్ గారి గురించి 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. 75లో బీకామ్ చేశారు మన కాలేజ్ నుంచి, కాలేజ్ నుంచి. 80లో జాయిన్ అయ్యారు మన కాలేజ్లో. అన్ఎయిడెడ్ స్కేల్ తీసుకుంది 81, ఎయిడెడ్ స్కేల్ తీసుకుంది 83లో. మొత్తం టోటల్ 35 years సర్వీస్ చేసింది మన కాలేజ్. నేను జాయిన్ అయిన కొత్తలో ఇంటర్వ్యూస్ ఆ కాలేజీలో అయ్యాయి. మరి జెండమే మాట్లాడాను సార్ ఏంటి ఎట్లుంటుంది కాలేజ్ గురించి తెలియదు నాకు అసలు. యాక్చువల్ ఇంకా ఇంటర్వ్యూ ఫేస్ చేయలే, చాలా బాగుంటుంది సార్, చాలా హ్యాపీగా ఉండొచ్చు మనం. ఇంకా నేను సెలెక్ట్ అయ్యింది కూడా ఇంటర్వ్యూ కూడా ఫేస్ చేయలేదు. ఈ శారదాదేవి తన నోట్లో పలికింది, సెలెక్ట్ అయిపోయింది. హ్యాపీగానే ఉంది లైఫ్. ఎంతో సేవలు చేశాడు. ఏజ్కి పోవాలన్నా ఇంకా చేయాలన్నా నేను ఉన్నాగా సార్ మీరు ఎందుకు ఫిక్ర్ చేయదని అవుతూనే ఉంటాడు ఎప్పుడు. ఏ సార్ ఇంత హ్యాపీగా ఇంట్లో కూడా ఇట్లా అంటే నా ఇంట్లో కూడా ఇట్లనే ఉంటుంది, హ్యాపీగా ఉంటాను, నవ్వుతా, జాలీగా ఉంటాను. ఇక రిటైర్మెంట్ అనేది తప్పదు. ఇక 35 years అంటే చాలా లాంగ్ స్టాండర్డ్లో లాంగ్ వర్క్ సార్ చేశారు. హ్యాపీగా మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఏ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ ఏం ప్రాబ్లమ్స్ లేవు. స్టాఫ్తో కూడా బాగానే ఏం ప్రాబ్లమ్స్ లేవు. చిన్నవి వస్తుంటాయి, అన్నీ సాల్వ్ అయిపోతాయి ఆ ప్రాబ్లమ్స్. ఇంట్లో కూడా వస్తాయి, మన ఇళ్ళలో కూడా వస్తుంటాయి, చిన్న చిన్న వస్తాయి, సాల్వ్ అయిపోతాయి. దాని గురించి వరిగానే వస్తుంటుంది. సార్ ఉన్నారు కాబట్టి మేము ఉన్నాం కాబట్టి ఏ ప్రాబ్లం రాదు, మీకు హ్యాపీగానే ఉంటుంది. ఇంకో విషయం ఏజీ ఆఫీస్లో కూడా మేము చేయించగలుగుతాం, సార్ కూడా చేయించగలుగుతాం, ఏ ప్రాబ్లం లేదు. హ్యాపీగా ఉండాలని అంటే రిమైనింగ్ ఎవ్రీడే సండేనే ఇక్కడ రేపటి నుంచి రిలాక్స్గా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. ఆల్మోస్ట్ వర్క్ చేశారు, అప్లై చేసుకున్నాం మీ స్పాన్ మొత్తం. ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మీ శ్రీనివాసరావు గారు అంటే మాట చెప్పాలి. చూసాను సార్, ప్రాబ్లమ్స్ ఉండవడుతున్నాం, ప్రాబ్లమ్స్కే ప్రాబ్లం వస్తే టాస్క్ మాస్టర్ మహేష్ ప్రాబ్లం ఇక్కడ క్వశ్చన్ లేదు. కనుక ఎటువంటి రిస్క్నైనా మేనేజ్ చేసే రిస్క్ మేనేజర్ మహేష్. కనుక నాకు నమ్మకం ఉంది ఎటువంటిదైనా సాల్వ్ చేయగలండి. తర్వాత ఇదేదో కొంచెం క్రౌడ్ వచ్చింది కదా, క్రౌడ్ మాత్రం చాలా ఈజీగా
చాలా సెరిమోనియల్గా ప్రహ్లాద చెప్పాను కంప్లీట్ చేస్తానని మాటిస్తున్నాను. Mahesh and Madam and the children are my colleagues teaching and non-teaching. సార్ చైర్మన్ గారు మొత్తంగా చాలా బాగా చెప్పారు మహేష్ గురించి. నేను 84లో జాయిన్ అయ్యాను. అప్పటికే మహేష్ వీళ్ళందరూ ఉన్నారు. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకున్న అసోసియేషన్ చాలా మందికి లేకపోవచ్చు అనుకోవాలి. సార్ అన్నట్టుగా ఈజ్ అ వర్కర్, ఈజ్ అ వెరీ గుడ్ వర్కర్. క్రైసిస్కి భయపడేవాడు కాదు. పోతే తెలుసో తెలియక ప్రాబ్లమ్స్ కూడా ఇన్వైట్ చేసుకునేవాడు. సరే అది నేచర్ బట్టి ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను సార్ చెప్పింది లాస్ట్లో నేను ఇదివరకు కూడా చెప్పాను. ఈ వ్యవస్థ ఎలా అంటే కుటుంబం లాంటి వాళ్ళు మన తల్లిదండ్రులు, సెక్రటరీ, చైర్మన్ ఎవరైనా ఉండొచ్చు. మనం పిల్లలు తప్పు చేస్తే క్షమించాలి. కనుక భవిష్యత్తులో కూడా ఆ దయాగుణం వాళ్ళ దగ్గర ఉంటుంది. మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నెక్స్ట్ ఏంటంటే నేను చూసినప్పటి నుంచి మహేష్ అట్లానే ఉన్నాడు. అంటే ఆ సీక్రెట్ తెలియదు. హెల్త్ ఎప్పుడు ఆయన జ్వరం వచ్చినట్టు నాకైతే తెలియదు. జలుబు కానీ ఎప్పుడు కూడా తెలియదు. తర్వాత ప్రతి ఒక్కరికి ఎస్ అని కావాలి. చేతనైతుందా కాదా పక్కన పెట్టి డెఫినెట్గా నేను చేస్తా అనేవాడు. ముఖ్యంగా స్కాలర్షిప్స్ విషయంలో పిల్లలకు చాలా హెల్ప్ చేశాడు. బహుశా ఐఎమ్ లూజింగ్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయన రిటైర్మెంట్ లైఫ్ ప్రశాంతంగా ఉండాలని, కాలేజీకి ఏమైనా పనులు ఉంటే సౌహృదయంతో చేయాలని, ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా హెల్ప్ చేయాలి. మనసులో ఏం పెట్టుకోవద్దు. సమస్యలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. మంచి చెడు లేకపోతే ఉండదు. అన్ని ప్లేన్లో ఉంటే దేర్ ఈజ్ నో థ్రిల్. అందరూ ఎదుర్కోవాలి. ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి. అవకాశం ఇచ్చినందుకు చైర్మన్ గారు. మిస్టర్ మహేష్ కుమార్, అడ్వకేట్ అండ్ సాల్వ్ అమెండ్మెంట్. సారీ ఒకటే షాట్లో ఇస్తున్నాం. ఒకటే షాట్లో ఉండడానికి పెట్టుకున్నాం. Now I request Teaching Staff Association on behalf of teaching staff, Mr. Prahlad Rao, Mr. Krishna Mohan, Dr. B. Prasad. Now on behalf of what
Ashok, when father కూడా వారి ఫ్యామిలీ అమ్మాయి మహేష్ క్యారెక్టర్ లైక్ చేసేవాళ్ళలో అది ఆయన అనుకున్నదే కరెక్ట్ అనుకుని స్ట్రైట్గా పోతుంటాడు. సమ్ టైమ్స్ అవి ఆయనకు రివర్స్ అవుతుంది. అంటే కొంత లౌక్యాలు లోపించడం వల్ల కొన్నిసార్లు మిస్కమ్యూనికేషన్ గ్యాప్ అది రావడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, టు లివ్ ప్రాస్పరస్ పీస్ఫుల్ లైఫ్. बेटा నువ్వు వచ్చే बेटा పైకి నువ్వు పైకి మహేష్ గారు కేక్ కట్ చేస్తున్నారు. చదువుకుంటూ తనతో పాటు ఎదిగి 2016లో మాత్రమే రిటైర్ అవ్వాలని నిశ్చయించుకున్నా. జయప్రకాష్ గారు మాట్లాడతారు. And then principal colleagues, చిన్నవాళ్ళకి ఆశీర్వచనాలు నమస్కారం. మహేష్తో నాకు తొలి పరిచయం. నేను ఈ కాలేజీలో 14 ఏళ్ల క్రితం నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ రాగానే అసలు ఈ కాలేజ్ గురించి కొంత జువాలజీ ఫ్యాకల్టీ మాత్రమే తెలుసు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు తెలియదు. నేను క్యాంపస్లోకి వచ్చినప్పుడు ప్రిన్సిపల్ ముందు నేను కూర్చోగానే the first person to whom I have met in this college was Mahesh Kumar. So that way our association started, and more so as a younger brother. And నేను ఎప్పుడు ఒక తమ్ముడు ఒక సన్నిహితుల్లాగా ఒక శ్రేయభిలాషులాగా మంచిగా చూసుకున్నాడు. ఇంకా తన విషయాలకు వచ్చేటప్పటికి అందరూ నాకంటే మీకే ఎక్కువ బాగా తెలుసు. కానీ జనరల్గా రిటైర్మెంట్ అనే దాని గురించి మాట్లాడాలి అంటే సో మన వ్యక్తిగా మనం ఎప్పుడు పుడతామో మనకే తెలియదు. ఎవరికి పుడతామో మనకు తెలియదు. పుట్టే ముందు ఎలా పుడతామో తెలియదు. ఏ ఊర్లో పుడతామో తెలియదు. చదువు ఎట్లా వస్తుందో తెలియదు. చదువుకున్న తర్వాత ఉద్యోగం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎవరు పెళ్లి చేసుకుంటారో తెలియదు. పెళ్లి చేసుకున్న తర్వాత
ఎలా వస్తారో తెలియదు, పిల్లలు ఎంత పైకి వస్తారో తెలియదు, వచ్చిన పిల్లలు బాగా చూస్తారో లేదో తెలియదు. వీటన్నిటి మధ్య తెలిసింది ఒకటే, ఉద్యోగాలు 30 ఏళ్ళప్పుడు చెప్పు, 20 ఏళ్ళప్పుడు చెప్పు, 35 ఏళ్ళప్పుడు జాయిన్ అవ్వు, లేదా పార్ట్ టైమర్గా జాయిన్ అవ్వు, ఫుల్ టైమర్గా జాయిన్ అవ్వు, ఎప్పుడైనా సరే 50 ఏళ్ళు మొత్తం రిటైర్మెంట్. దట్స్ ఓన్లీ థింగ్ దట్ సర్టిఫికేట్. అన్నీ తెలియదు మధ్య తెలిసింది ఒకటే ఒకటి, రిటైర్మెంట్ డే. దేవుళ్ళకు మాత్రమే పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటాం మనం. రాముడి పుట్టినరోజు అంటే శ్రీరామనామం అంటాం, కృష్ణుడి పుట్టినరోజు అయితే కృష్ణాష్టమి అంటాం, బుద్ధ పౌర్ణమి అంటాం, మహావీర జయంతి అంటాం. కానీ మన జీవితాలకు వచ్చేటప్పటికి 2 ఉంటాయి. ఒకటి పెళ్లి రోజు, 2 రిటైర్మెంట్ రోజు, అంటే జీవితంలో అతి గొప్ప రోజు. ఇకపోతే చివరిగా ఒకే ఒక వాక్యం ఏంటంటే, ఇన్ని తెలియదుల మధ్య తెలిసిన ఒక్కరోజు నీకు వేడుక, ఒక పండగ ఇంత గొప్పగా జరగడానికి కారణం ఏంటి అంటే 4:30 మన కాలేజీలో మామూలుగా సహజంగా ఇంతమంది ఉండే అవకాశం తక్కువ. ఇంతమంది ఇళ్లలో అన్నిటికీ ఈక్వల్ ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చినటువంటి అతి కొద్ది మందిలో కొన్నారు. లక్షణాలు 3 పిల్లలు, మంచి కుటుంబం. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ అండ్ ఐ విష్ a great post-retirement life for you. And I ask the younger brother, at any point of time, if there's anything that I can do, సభాముఖంగా వాదా చేస్తున్నాను అని చెప్పి. నిజంగా కూడా సమర్థతకు నిర్వచనం వేసి అండ్ ఈ యాక్సెప్ట్ ఇట్. ఓకే, ఐ జస్ట్ విష్ ఆ సమర్థతని, ఆ సామర్థ్యాన్ని, ఆ తెగువని, ఆ దూకుడిని మా కాలేజ్ కోసం ఇవ్వాల్సింది మరొకసారి కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ దట్ రెస్పెక్టెడ్ చైర్మన్ సార్, ప్రిన్సిపాల్ గారు, ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి మహేష్ కుమార్ గారు, వారి ఫ్యామిలీ, వారి పిల్లలంతా నాకు తెలిసిన వాళ్ళే, కిట్టు, కమల. ఓకే, మహేష్ ఇక్కడ ఆయన పేరు మహేష్, కానీ ఆయనకి ఇష్టమైనవి 3 అని నేను అనుకుంటున్నాను. అంటే మనందరికీ తెలిసిందే. ఒకటి సుదర్శన్ అనేటువంటి పేరు, 2 న్యూ సైన్స్ కాలేజ్, 3 పిల్లలు, చిన్నపిల్లలు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎందుకు చెప్తున్నానంటే ఆయన నేను కాలేజీలో అదురు చేస్తుండేవాడు. ఇప్పుడు మోడీ గారు బేటీ పడావో, బేటీ బచావో, బేటీ పడావో అంటున్నారు. కానీ మహేష్ ఎప్పటి నుంచో చిన్నపిల్లలు కనపడగానే వాళ్ళని తీసుకురావడం, బిస్కెట్ తెప్పించడం, ఎవరి పిల్లలు మన స్టాఫ్ పిల్లలు వచ్చినా కూడా వాటికి ఇచ్చేస్తుండేవారు. అంతేకాకుండా మన కాలేజీలో చదువుకునేటువంటి పిల్లలకి వాళ్ళు ఫీజు కట్టాలన్నా, వాళ్ళకి ఎస్పెషల్లీ చిన్న పిల్లలు, అమ్మాయిలు వాళ్ళందరూ ఉంటే కదమ్మా నేను ఏర్పాటు చేస్తాను, నేను చెప్పిస్తానని చెప్పేసి అవన్నీ చేయిస్తుండేవాడు. సో ఇవన్నీ చూశాను. సార్ అన్నట్టు ఇంకోటి అన్నట్టు ఏంటంటే అంకిత భావం. మన చైర్మన్ గారు చెప్పారు, కాలేజ్ అంటే న్యూ సైన్స్ కాలేజ్ అంటే ఆయనకి చాలా విపరీతమైనటువంటి అభిమానం. ఏదైనా మహేష్ అన్న న్యూ సైన్స్, బయట కూడా ఎక్కడైనా న్యూ సైన్స్ కాలేజ్ అనగానే మహేష్ ఉన్నాడా అంటారు. సో అట్లా పాపులర్ అయినటువంటి మహేష్, న్యూ సైన్స్ కాలేజ్, అవినాభావ సంబంధం ఉన్నది మహేష్ అనేది. తర్వాత ఇంకోటి ఇందాక అన్నట్టు సుదర్శన్ అనేటువంటి పేరు. ఫస్ట్ వారిని అపాయింట్ చేసింది సుదర్శన్ గారు, ఫౌండర్ ప్రిన్సిపాల్. సరే, ఈరోజు సార్ అనుకోకుండా ఈ సుదర్శన్ అనేటువంటి పేరు ఉన్నటువంటి సార్ మన చైర్మన్ గారు కూడా ఈరోజు ఇక్కడ ఉండటం వారి అదృష్టం. వారు ఉండడం అనేది, ఆ సుదర్శన్, ఆ లింక్ అనేది ఆ భగవంతుడు అట్లా ఏర్పరుస్తాడేమో అని నేను అనుకుంటున్నాను. సో ఇంకా వేరే చెప్పేది ఏం లేదు. వారికి ఐ విష్ యూ వెరీ హ్యాపీ, హెల్దీ రిటైర్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కృష్ణమోహన్ మాట్లాడిన తర్వాత ఇంకా చాలామంది మాట్లాడాలి, కానీ ప్రతి సభలో నేను చివరిలో మాట్లాడతాను, ఇంకేముండదు నాకు మాట్లాడడానికి అని వాపోతున్న ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఆయన ముందు మాట్లాడేద్దాం. సరిగ్గా सुबह यूं ही होती है, शाम यूं ही होती है, सुबह यूं ही होती है, शाम यूं ही होती है, उम्र तमाम यूं ही होती है। नया सफ़र है, नया सफ़र है, नई मंजिलें हैं, नया सफ़र है, नई मंजिल है। ऐ मुसाफिरों को अपनी रविश बदल डालो। किसी हर फंक्शन की स्पेशलिटी होती है। जिस फंक्शन में आखिरी स्पीकर को जिस वक्त आवाज़ दी जाती, शायद उस स्पीकर के लिए कोई चीज़ बाकी नहीं रहती। आज ऐसा नहीं
बहरहाल मैं आज की सजी सजाई इस महफिल में मुझे मौका देने पर मैं ऑनरेबल चेयरमैन साहब प्रोफेसर सुदेश साहब का शुक्रिया अदा करता हूँ कि जिन्होंने मुझे याद किया, मुझे मौका दिया अपने ख्यालात का इज़हार करने का। तो आइए इस आज की सजी सजाई महफिल के मेहमान खुसूसी प्रोफेसर डॉक्टर सुदेश साहब चेयरमैन ऑनरेबल और प्रिंसिपल साहब लक्ष्मी श्रीनिवास साहब और फिर साथ ही साथ जिसके लिए महफिल सजाई गई मेरे दोस्त मोहतरम महेश कुमार साहब और उनकी बेगम साहिबा मिसेस महेश कुमार, फैकल्टी मेंबर्स और प्यारे दोस्तों, हर स्पीकर ने महेश कुमार की सर्विस पर अपनी अपनी कंट्रीब्यूशन को पेश किया, उनकी लाइफ को याद किया, उनके सर्विसेज को याद किया। इंसान जिस वक्त ज़मीन पर पैदा होता है, आंखें खोलता है, उसके बाद में इंसान अपनी आंखों से देखता है कि दुनिया में ऊपर वाला हर एक को अपने अपने इनाम से नवाजता है। और जिस वक्त महेश कुमार को मैं 35 साल से जानता हूँ, कोई भी प्रॉब्लम होता, कोई ऐसी बात होती तो उनके पास उनका प्रिंसिपल, उनके सेंटीमेंट को मैंने हर वक्त नोट किया। मैंने कोई भी प्रॉब्लम होता तो उन्हें यही कहते कि अपनी तेलुगु जबान में एक 2 मिनट का मौका दे रहे हैं। 35 साल में उनके उनका स्लोगन समझिए, उनका सेंटीमेंट समझिए कि हर वक्त ये वही कहते थे, कुछ भी प्रॉब्लम हो रहा है किसी दोस्त से अपने, क्योंकि नॉन टीचिंग स्टाफ के आप प्रेसिडेंट भी रह चुके हैं। बाबू भैया प्रेसिडेंट का अवसर लेते थोड़ी बहुत तेलुगु जबान भी बोलने की कोशिश करता हूँ। हैदराबाद में रहते रहते तेलुगु जबान भी बोलता हूँ, सुनता हूँ, कोशिश करता हूँ कि तेलुगु जबान भी सीखने के लिए। तो मोहतरम महाराज यही कहते कि ए मन చేస్తోడు దేవుడు చేస్తోడు, బాబు భయపడने की అవసరం లేదు, ఏమన్నా చేస్తాడు దేవుడు చేస్తాడు, దేవుడు దया ఉంటే భయపడने की అవసరం లేదు। तो आप हर वक्त ये करते कि अपना कोसा भी जिंदगी का काम होता तो यारों को परेशान होने की जरूरत नहीं है, ऊपर वाला हमारे साथ। तो जैसा कि केमिस्ट्री के कृष्ण साहब ने कहा कि 35 साल में आपकी अपनी स्कूल आपका ऑर्डर ये होता कि चाहे स्टूडेंट किसी अंदाज से आता, 5 चीज़ें ऐसी दुनिया में होती उसको सिर्फ बड़ी ताकत देती है। इंसान अकेले में जब होता है तो उसको सिर्फ देखने वाली वो एक ही ताकत होती है कि इंसान क्या करना माना दे रहा है। आज के टेक्नोलॉजी में देख रहे हैं कि आप आपके सामने वीडियो मौजूद है, फोटोग्राफी हर चीज़ नोट किया जा रहा है, लेकिन पास टीचर्स ने ऐसी ऐसी बातों को छोड़ा हमारे लिए कि याद रखो हर वक्त अपनी जिंदगी में तुम अपना जो कारनामा अंजाम दे रहे हैं तो तुम्हारा पूरा हर कारनामा नोट हो रहा है। और जो लोग हर काम अपना ऊपर वाले की खुशी के लिए करते हैं, ऊपर वाले की पसंद के लिए करते हैं, इंसानियत के लिए जो दुनिया में काम किया जाता है, उस काम को रहती दुनिया तक नहीं बल्कि हर मौके पर उसको दुनिया के लोग याद करते हैं। दुनिया में कई लोग पैदा हो रहे हैं और दुनिया में कई लोग पैदा होते चले जाएंगे, लेकिन इंसान से किसी मकाम से गुजरने के बाद उसको याद किया जाता है। हर इंसान अपनी आइडेंटिटी नहीं बना सकता, हर इंसान अपनी आइडेंटिटी नहीं बना सकता। जिसकी आइडेंटिटी होती है तो याद रखो उसकी आइडेंटिटी सिर्फ उसके वर्क से क्या याद किया जाता है। फादर ऑफ द नेशन ने कहा, फादर ऑफ द नेशन ने कहा कि वर्क इज वर्शिप। फादर ऑफ द नेशन ने कहा कि वर्क वर्शिप, जो लोग अपना काम अपनी सर्विसेज को सिर्फ ऊपर वाले की खुशी के लिए करते हैं, इंसानियत की भलाई के लिए करते हैं, उस काम को याद रखिए हजारों वर्ष तक याद किया जाता है। फिर बहरहाल आपकी सर्विसेज शुरू होने के बाद में, यानी मैं समझता हूँ तो जमाना मोहतरम को याद दिलाता हूँ मैं। 2 मिनट का मौका दे जाए, मैं ज्यादा वक्त नहीं लेता हूँ। 2 मिनट। अच्छा नहीं ज्यादा वक्त नहीं देता। आइए हैदराबाद की तहसील में रहते रहते मैं चेयरमैन साहब को हैदराबाद के स्पीकर को जोक सुना के बात को खत्म कर देता हूँ। एक साहब को तकरीर करने का बड़ा शौक था, तो जब भी आते तकरीर करने के लिए अपने मुंह में जो पेपरमेंट रख लेते, जब तक पेपरमेंट खत्म नहीं होता वो तकरीर खत्म नहीं होती। तो इत्तेफाक से क्या हुआ, स्पीकर की जो इसको शौक था स्पीक करने का, इत्तेफाक से वो पेपरमेंट रखने के बजाय ये दूसरे हाथ में हाथ डाला तो उनके जेब में बटन आ गया, शर्ट का बटन आ गया। तो शर्ट का बटन खत्म ही नहीं हो रहा, तकरीर खत्म नहीं, तो लोग होर्डिंग करने लगे
बस करो। तो 12 आप बना रखिए, मैं 2 मिनट में बात खत्म करता हूँ। क्यों? जब भी मोहतरम से बातचीत होती तो हंसते हंसते की महफिल होती। कल की सुबह से फिर मुलाकातों में क्या बात आने वाला है, वो मुलाकात नहीं होती, वो बातें नहीं होती। तो बहरहाल नॉन टीचिंग स्टाफ के आप प्रेसिडेंट बनाए गए, पूरी आप सर्विस ने नॉन टीचिंग स्टाफ के ग्रुप में प्रॉब्लम्स को सॉल्व करने की पूरी कोशिश की। जो भी प्रॉब्लम होता अपना वक्त लाइफ का देते, अपना पैसा देते, हर चीज़ कुर्बान कर देते। महेश कुमार का एक प्रिंसिपल होता कि पहले एम्प्लॉयज़ का काम होता, पहले इंसानियत का काम होगा, उसके बाद में मेरी फैमिली का काम होगा। ये इनका प्रिंसिपल होता कि मैं पहला काम दूसरों का करूंगा, दूसरों के काम आ जाऊंगा मैं, उसके बाद में मेरा काम करूंगा। खैर बहरहाल आपके इस मौके पर मैं तमाम नॉन टीचिंग स्टाफ से आपके लिए, आपकी फैमिली के लिए लैक्स ऑफ गुड विशेस पेश करता हूं कि आपके लिए हैप्पी लाइफ, फ्रूटफुल लाइफ, पीसफुल लाइफ। थैंक यू। ఫరీద్ చెప్పింది కరెక్టే. నాన్ టీచింగ్ స్టాఫ్ అధ్యక్షుడిగా నేను వచ్చిన కొత్తలో కూడా ఈ గవర్నమెంట్లో తెలిసి కదా శాలరీస్ ఇవ్వరు ఎవరి మంత్. సార్ శాలరీస్ ఇవ్వట్లేదు, మీరు హాఫ్ ఆఫ్ ది పేమెంట్ ఇవ్వాలి అని జైలు ప్లస్ మహేష్ అడగడం తీసుకోవడం కూడా జరిగింది. ఆ తపన మాత్రం ఉంది, అది కరెక్ట్. తనకు లేకుండా కూడా ఇప్పించారన్న తపన, దట్ ఐ అగ్రీ విత్ ఫరీద్. ఇప్పుడు ఇంకెవరన్నా శివాజీ గారు. సందర్భంగా వైఎస్ గారి ఫ్యామిలీ ఆనందంగా ఉంది. ఈరోజు మహేష్ గారు రిటైర్ అవుతున్నారంటే నమ్మలేదు, ఎందుకంటే ఆయన చూస్తే చాలా చిన్నగా అనిపిస్తారు సార్. ఆయన జస్ట్ ఒక 3-4 months తెలిసింది రిటైర్ అవుతారని. అంత ఏజ్ అనిపించదు, ఎందుకంటే ఆయన యాక్టివ్నెస్ మెయిన్గా చాలా యాక్టివ్. ఏదైనా పని మాత్రం అనుకుంటే అది తప్పకుండా ఎంత కష్టపడగానే చేసేస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. అన్నీ తెలియని వాళ్ళు ఎవరు లేదండి. ఇంకొకటి ఏంటంటే ప్రతి గురువారం సుదర్శన గారి విగ్రహానికి పూజ ప్రతి గురువారం. అది ఎప్పుడన్నా లేదనుకుంటే ఆ రోజు మహేష్ నీవు అనుకోవాలి, ఇలాంటి రోజు అనుకుంటారు అన్నమాట. అది చూస్తే గురువారం వస్తే అక్కడ పూలదండి. సో మహేష్ ఎవ్రీ థర్స్డే తప్పకుండా మేము గుర్తు చేసుకుంటాం. Peaceful and very happy. సురేందర్ ప్లీజ్ స్టూడెంట్గా నేను స్టార్ట్ చేస్తే ఇక్కడ లాస్ట్ 18 years నుంచి నాకు మహేష్ సార్ ద్వారా సుపరిచితులు. సో 1998లో నేను డిగ్రీ స్టూడెంట్గా చేరినప్పుడు కాలేజ్లో స్కాలర్షిప్ విషయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే స్కాలర్షిప్స్, అదే డ్యూటీ. అండ్ అప్పుడు స్కాలర్షిప్లో ఫస్ట్ ఇయర్ నాకు స్కాలర్షిప్ రాలేదు, సెకండ్ ఇయర్ వచ్చింది స్కాలర్షిప్. ఇదే దాని మీద అడిగితే అంటే లేట్గా సబ్మిట్ చేయడం అప్లికేషన్ దాంతో ఇప్పటికి గుర్తుంది. సో 2500 రూపీస్ చెక్ రిసిప్ట్ తీసుకొని ఇవ్వడం నైస్ సార్ రిమెంబర్, ఎప్పుడు మర్చిపోలేదు. అండ్ సార్ యొక్క ప్రస్తుతం కాలేజీలో చెప్పాలంటే ఆఫీస్లో ఒక హార్ట్ లాంటి వాడు. అంటే మెయిన్గా ఏ ఫంక్షన్ అయినా రాహుల్ సార్ అండ్ మహేష్ సార్ వీళ్ళిద్దరూ ఆఫీస్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఏదైనా జరగాలంటే ఒక సిస్టమేటిక్ మ్యానర్ వెళ్ళాలంటే ఇద్దరు ఉండాల్సిందే. సో ఇప్పుడు రేపటి నుంచి రాహుల్ సార్కి ఒకరు ఉండరు, ఒక చేయలేనంటే. బట్ ఎనీగా సార్ యొక్క కృప మన అందరికీ ఉంటుంది. అండ్ మన కాలేజీలో సిస్టమేటిక్ మ్యానర్ అండ్ సార్ సాధ్యం చెప్పాలంటే మహేష్ సార్ గురించి చాలా హార్డ్ వర్కర్. ఏదైనా సరే ప్లీజ్ అండ్ ఫేస్గా తీసుకోవడం, దాన్ని సాల్వ్ చేయడం, ఏదైనా ధైర్యం ఇవ్వడం, ఇట్లాంటి సార్లు చూసాము. ఆఫీస్ సంబంధించినట్టు ఏ విషయాలైనా సరే యాజ్ ఏ అనేక స్టాఫ్ అసోసియేషన్ పరంగా కూడా మేము ఎన్నోసార్లు సార్ని అడిగాము. సార్ మాకు సర్వీస్ రిజిస్టర్స్ మీరే రాయాలి సార్, మీ నుంచి స్టార్ట్ కావాలంటే సార్ స్టార్ట్ చేశారు. అది మధ్యలో ఆగిపోయింది. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ శాలరీస్ కానీ సంబంధించిన విషయాలన్నీ కూడా ఆయన సిస్టమేటిక్గా చూస్తుంది. బట్ రేపటి నుంచి మనకు సార్ కాలేజీలో కనపడడానికి ఒక బాధకర విషయమే. బట్ అంత స్థైర్యం కూడా మిగతా స్టాఫ్ మెంబర్స్కి, ఆఫీస్ స్టాఫ్ మెంబర్స్కి ఉందని అనుకుంటున్నాను.
అండ్ ఈ రిటైర్మెంట్ లైఫ్ కూడా ఒక టీచర్కి ఒక స్కూల్లో ఏ చెప్తేనా అంటే నాన్ టీచింగ్ అయినా కానీ టీచింగ్ అయినా కానీ వాళ్ళకు రిటైర్మెంట్ అనేది లేదు. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు కాలేజ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ ఎప్పుడైతే రిటైర్డ్ అయిన తర్వాత కూడా అదే యాక్టివిటీ కంటిన్యూ అవుతుంది, బట్ అనదర్ ఫేజ్. సో ఏదైనా ఫేజ్లో కానీ కామ్గా రిటైర్మెంట్ అంటే రిటైర్డ్ అయిన లైఫ్ ఇట్లా ఉంటుంది ఈ విధంగా అంటే డిస్కస్ కాకుండా కాకుండా సార్ ఆ విధంగా ఉండడని అనుకుంటున్నాము. సో ఎవర్ యూత్ లాగా ఉంటుంది సార్. సో ఆల్వేస్ యాక్టివ్. సో ఇది నాకు సంబంధించినటువంటి పర్సనల్ ఒపీనియన్ ఆన్ దట్ గ్రేట్ పర్సన్. సో హ్యాపీ రిటైర్మెంట్ లాగా సార్. సో వీఆర్ ఆల్వేస్ ఎనీ అసిస్టెంట్ విల్ బి. సురేంద్ర ఉన్నట్టు మరి మహేష్ గారు మిషన్లో పనిచేస్తారంటున్నారు. మరి మేడం గారు మీరు ఏం చేస్తారో మీరు అప్పుడంటే ఆఫీస్ వెళ్ళారా, ఇప్పుడు ఏం చేస్తారు కనుక మీరు ఏదైనా పని చెప్పండి, తప్పదు. ఇంటి పని మాత్రం చెప్పండి. నా రిక్వెస్ట్ ఎవరున్నారు ఇంకా? ఇంద్ర గారు, స్వర్ణ గారు. ప్రతిరోజు నేను రాగానే మహేష్ దగ్గరికి వెళ్ళి నాకు చాలా అలవాటు అయింది. ఒకసారి చెప్పారు ఆయన పిలిచి కాలేజీని మనం మదర్లా చూసుకోవాలి, ఇది మన తల్లి అనేస్తున్నారు. కానీ ఆయనలో ఉన్న క్వాలిటీ ఈ మధ్య నాకు అర్థమైంది. ఆయన కాలేజీని మదర్లా చూడటం కాక మనందరినీ కూడా ఫ్యామిలీ మెంబర్స్లో చూస్తారు. ఐ విష్ హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు ఇంత లాంగ్ సర్వీస్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు మహేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా చాలా పీస్ఫుల్గా, హెల్త్గా, మంచి ఆరోగ్యము, ఐశ్వర్యం అన్నీ మంచిగా ఉండాలని వాళ్ళ ఫ్యామిలీ కూడా దేవుడు దీవించాలని ఆశిస్తున్నాను. My friend and graduate principal, Dr. Srinivas Garu, and G. Mahesh Kumar. He is actually my brother. We call him brother from the beginning. When I attended interview in the college in the physics department, so he has to call people to enter into the interview room. Before only he will tell actually, like father పెద్ద జ్యోతిష్యుడు కానీ ఈయన ముందే చెప్తాడు ఎవరెవరు జాబ్లు వచ్చాయని. ఇంటర్వ్యూ చాలా మంది వచ్చాము మేము, బట్ ఆయనకి నాకు మీకు వస్తుంది, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ముందే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద రూమ్, యాక్చువల్లీ వీఆర్ ఇన్ ఏ డిఫరెంట్ మూడ్ వైల్ గోయింగ్ ఇంటర్వ్యూ. ఆల్ ద క్యాండిడేట్ విల్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ మూడ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ టెన్షన్, బట్ హీ ఎంకరేజ్డ్ a lot while entering into the room. He doesn't know actually me and I don't know him, he don't know me, but again you will get job. You go and face the interview. అలా చాలా మందికి మరి ఎలా తెలుసు ఆయనకి, నాకైతే తెలియదు. కానీ లక్ష్మీ శ్రీనివాస్ కానీ నాకు కానీ మీకు తప్పకుండా జాబ్ వస్తుందని ముందే బిఫోర్ ఇంటర్వ్యూ ఆయన చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత 2 రోజులకు మళ్ళీ ఫోన్, యువర్ సెలెక్టెడ్ అండ్ మేనేజ్మెంట్ వాంట్ టు ఇష్యూ అపాయింట్మెంట్ ఆర్డర్స్. సో అలా మొదటి నుంచి అంతకుముందు ఇంకా ఈవినింగ్ కాలేజ్ అవుతాను గంగారాజం సార్ అని ఉండేవాడు, చనిపోయాడు దాన్ని సూపర్. సో అప్లై చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు దట్ పర్సన్ ఓన్లీ అవైలబుల్, ఆయనతో మాట్లాడి అప్లై చేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఇంటర్వ్యూ రోజు మాత్రమే రావడం జరిగింది. So that is the association of my brother Mahesh, and I have a lot of attachment with Bobby and Kitu and both the guys. Fortunately, she studied here only in our college. So at the final year, before exams, maybe we went to Yadavapura, I took her to the temple with her friends. So if you will ask, I will say, if you call me anywhere alone, I won't come. But if you call with entire family, I will come anywhere. So we went to Bhadrachalam temple with him. So a nice family and nice
I feel I am also one of the family member of themselves. They love both the daughters and the kid always. I wish all the best for my brother. Thank you. Chandrasekhar. దాదాపు నాకన్నా 2 years ముందు వచ్చి దాదాపు 2 years తర్వాత వచ్చాను. అయినా ఆయన కంటే ముందే నేను పుట్టాను ఫీడ్ అనేది 2001 కొన్ని ఏదున్నా ఈజ్ ద కమిట్మెంట్ పర్సన్. ఆయన కూడా నేను కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్గా దానికి నేను ఆయన సలహా ఇచ్చేది ఆయన నా సలహా ఇచ్చేది ప్రాబ్లమ్స్ అనేది సాధించింది. కాబట్టి బెస్ట్ పర్సన్ ఈ రోజు కంటే కూడా మెంబర్లో చేస్తున్నాం కాబట్టి కాలేజీలో కష్టపడి బాగా ఇప్పుడు నెక్స్ట్ అలాంటి డిసిషన్ తీసుకున్నామని ఇవ్వలేదు. కాబట్టి రిటైర్మెంట్ మంచిగా ఫ్రూట్ఫుల్గా ఆ సంవత్సరాల నుండి ఈ కాలేజ్తో నాకు అనుబంధం ఉంది. అయితే ఈ కాలేజ్కి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ స్టూడెంట్గా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆఫీస్ రూమ్లో స్టాఫ్లో అందరిలో నాకు మొట్టమొదటిగా తెలిసినది ఏమంటే మహేష్ సార్. అంటే ఏ స్టూడెంట్కైనా ఎవరికైనా కొత్తగా కాలేజ్ స్టాఫ్లో వచ్చినంటే మొట్టమొదటిగా సార్ నేను తప్పకుండా వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఆ యొక్క మంచి రిసీవింగ్నెస్ తోటి యాక్టివ్గా రిసీవ్ చేసుకుంటారు సార్. ఆ విధంగా నాకు ఆయన ఫోన్ నెంబర్ కూడా మొట్టమొదటిగా నేను స్టూడెంట్గా తీసుకున్నాను. అది కూడా సార్లో గమనించాను. ఎవరినైనా మంచి ఎంకరేజ్మెంట్తో పలకరించి నవ్వుతూ పలకరించి చాలా ధైర్యం ఇస్తాడు సార్. అయితే మొన్న రీసెంట్గా మన సెమినార్స్ మన కాలేజ్లో అయినప్పుడు నేను గమనించింది ఏంటంటే సారు ఎక్కడ చూసుకున్నా కానీ ఆ ఫుడ్ పెట్టే విషయంలో మరి నిజంగా ఎవరు తినలేదు స్వయంగా తనే వడ్డించి మరి అందరికీ పిలిచి మరి భోజనం పెట్టి తృప్తిపరుస్తారు. నిజంగా సార్ ఏం సార్ ఇంత ఎవరు పట్టించుకోకుండా మీరు భోజనం దగ్గర ఉండి ఇంత కేర్ చేసుకుంటున్నారు అనిపించింది. అనేక సార్లు చూసాను నిజంగా. ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా ఎక్కడైనా మన దగ్గర ఫంక్షన్ అయినా ఏదైనా స్వీట్ డిస్ట్రిబ్యూషన్ అయినా ఎక్కడున్నా కానీ ఎవరైనా మిస్ అవుతున్నారా అని మరీ వెతికి సార్ అలా పంచుతుంటారు. అలాంటి మంచి గుణము సార్. సార్ రిటైర్మెంట్ అయిన తర్వాత మంచి చాలా వస్తుంది. సార్ ఇక్కడ 75 బీకామ్ ఇంజనీరింగ్ కాలేజ్ సార్. ఇక్కడ నేను 80లో ఇక్కడ జాబ్ ఉంటున్నాం. చాలా సంతోషం. ఇదే కాలేజ్లో చదివి ఇదే కాలేజ్లో జాబ్ లేదు. ఇంకోటి ఒకటి చెప్పాను ఒకసారి సార్ తప్పకుండా నేను నా టీచింగ్ స్టాఫ్ ఎప్పుడైనా రిటైర్మెంట్ ఉంటే మేనేజ్మెంట్ ఎప్పుడు వాళ్ళు చైర్మన్ సార్ మనకు వచ్చి ఈసారి ఇంత ఓకేతో కూర్చొని సన్మానం చేసినది ఫస్ట్ టైం కాబట్టి నేను భావిస్తున్నాను సార్. ఇక్కడ ఏమనుకుంటే తప్పకుండా క్షమించాలి సార్. ఇంకోటి సార్ నేను కూడా 80లో అయినా సార్. లేదు సార్ నేను చంద్రశేఖర్ ఇంకో నలుగురు 80లో అయినా. అప్పుడు అయినప్పుడు ఆఫీస్లో 14 మంది ఆఫీస్ ఉండే బాబురావు సార్ సూపరింటెండెంట్ ఉండే వాళ్ళ చేతిన విధంగా నేర్చుకున్నాం సార్. చేసుకున్న అదే ట్రైనింగ్లో కొద్దిగా నడుస్తుంది సార్. ఇప్పటిదాకా చేసుకుంటుంది మన అప్పటిదాకా కొంతమంది కదా సార్. ఎలా కాలంలో చాలా సంతోషంగా ఉంది సార్. రిటైర్మెంట్ అయిపోయింది. చైర్మన్ సార్ కూడా కొద్దిగా వచ్చి ఇక్కడ కూర్చున్నారు సార్. సంతోషంగా చైర్మన్ సార్ ఫస్ట్. ఎందుకంటే ఇంతవరకు మేనేజ్మెంట్ వస్తుందంటే మొత్తం ప్రాధాన్యత చూసుకుంటుండే ప్రిన్సిపాల్ వాళ్ళు చూసుకుంటుండే. ఇంత ఓపిక ఉన్నాయంటే చైర్మన్ సార్ ఫస్ట్ అసోసియేషన్గా ఉన్నారు సార్. నేను కూడా చంద్రశేఖర్ సార్ పని ఏదైనా ఉంటే చైర్మన్ సార్కి అడగాలంటే చైర్మన్ అనేది మా సెక్రటరీ దగ్గర పోతున్నారు. కట్టేసి పోవాలని అనేది ఏదైనా పని ఖాళీ సాల్వ్ అయిపోయింది సార్. కొద్దిగా అన్ని కూడా అట్లనే కొద్దిగా ఖాళీ తీసుకుంది సార్. పెద్దలు కాబట్టి కొద్దిగా మనం కూడా అట్లే సార్. మహేష్ సార్ కొద్దిగా చెప్పుకున్నాం. సంతోషంగా ఉంది. ఆరోగ్యంగా సజావుగా
శైలజ గారు, అన్న గారు మీరు మాట్లాడాలి కదా. మహేష్ కుమార్ గారు నిజంగానే మా ఆఫీస్కి మాత్రం చాలా హెల్ప్ చేస్తున్నారు. అది మిస్ అవుతారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఆయన రిటైర్మెంట్ లైఫ్ చాలా బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఇంకోటి మహేష్ నేను ఒకసారి వచ్చిన కొత్తలో ఒక ఫోటో చూపించాను, వాళ్ళిద్దరు ఫోటో చూపించాను. ఈ అమ్మాయిని ఎక్కడ చూసానే అనుకున్నాను. నాలోని ఇంటర్లో నా క్లాస్మేట్, ఇంటర్లో క్లాస్మేట్స్, రాజా కాలేజ్లో చదివాము, ఇద్దరం క్లాస్మేట్స్ ఇంటర్లో. చూసారా స్పీకర్ అయిపోయారు మీరు. అన్నగారు రండి. మహేష్కు ఇప్పుడు మహేష్ 43 years నుంచి స్నేహితుడు. మీ ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఫ్యామిలీ వాళ్ళు. మా ఫాదర్ కాలేజీ ప్రిన్సిపల్ 35 years. నేను యూనివర్సిటీలో పనిచేస్తాను, ఇంజనీర్, స్కూల్ ఆఫ్ మైన్స్. రిజైన్ చేసి నా ప్రొఫెషన్లోకి వచ్చాను. ఈ 43 సంవత్సరాల్లో మా ఫాదర్కి వేలాది మంది శిష్యులు, దానిలో మేము కూడా శిష్యులు. చెప్పుకోవాల్సిన శిష్యులలో మా ఫాదర్కి చాలామంది ఐపీఎస్, అందరు ఆఫీసర్. బండారు శ్రీనివాసరావు గారు, రావుపాటి సీతారామరావు గారు, రమణాచార్య గారు, కడియంశ్రీ గారు, మా ఫాదర్ కొలీగ్స్ పేరాలు శ్రీరాము, కేవైఎన్ నడుస్తున్నారు. అట్లా ఆయన ఎంఏ గోల్డ్ మెడలిస్ట్, ఎంఏ ఇంగ్లీష్. ఆయన శిష్యులు చాలామంది. ఆయన కాలేజీలో నేను చదువుతున్నాను, నేను ఆయన శిష్యులు. ఆ ఫీల్డ్లో మా స్నేహితులు మధ్య ఎంతోమంది మీ స్నేహితులు, దానిలో ముఖ్యులు అంటూ ఉంటాం. సిబిఐ జడ్జ్ నాగమార్తి శర్మ, నేను, రావులపాటి, వెంకటరామారావు, బ్రదర్స్, మేమంతా క్లాస్మేట్స్. మహేష్, శ్రీరామరావు అందరూ ఉన్నారు. మేము కలిస్తే ఎంజీ గోపాల్ ఐఏఎస్, దీనిలో ప్రిన్సిపల్ సెక్రటరీ, మున్సిపల్ మినిస్టర్, విరాట్ క్లాస్మేట్స్. ఎప్పుడు ఒకరిని మహేష్ పై కలిస్తే వాచస్పతి బాగున్నాడా అని వాళ్ళు అడుగుతారు. నేను వీళ్ళని కలిస్తే వాళ్ళు ఫస్ట్ అడిగేది మహేష్ బాగున్నాడా. ఈరోజు కూడా రీసెంట్ కూడా నేను ఎంజీ గోపాల్ని ఫోన్ చేసి మాట్లాడుతూ మహేష్ ఎట్లా ఉన్నాడు. నాగమార్తి శర్మ ఈ జడ్జి కరీంనగర్ డీజీ అడిగితే మహేష్ ఎట్లా ఉన్నాడు అంటే క్యారెక్టర్ రుజువు చేస్తున్నాడు. అందరినీ అందరూ అడగరు. ప్రత్యేకంగా ఒక వ్యక్తిని అడుగుతున్నారంటే అతని క్యారెక్టర్. సేవ అనేది మైండ్ దగ్గర నేర్చుకోవాలి. సహనం, ఎంతో సహనం, తొందరపడ్డు, ఎంతనా జరగండి, పిడుగులు బండి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరికి అర్థం కాదు ఏం చేస్తాడు. భగవంతుడి మీద పాల్గొస్తాడు. 50%, 25% స్వయం నిర్ణయాలు ఉంటాయి. 25% మిత్రులను అడుగుతాడు ఏం చేయమంటారు. చాలా సన్నిహితులను అడుగుతాడు ఏం చేయమంటారు. అతని తత్వం అది. అతను ఏమంటాడంటే గ్రాటిట్యూడ్, ఎక్స్క్యూజ్, ఈ రెండు ఉండాలి. అంటే మనిషికి కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి, క్షమాగుణం ఉండాలి. ఇది మహేష్ తత్వం. మహేష్ని చాలా సన్నిహితంగా చిన్నప్పటి నుంచి చూసినవాడు. క్రమశిక్షణ, మార్పు, చాలా డిసిప్లిన్ ఉంటుంది. కాలేజీ, ఈ కాలేజీ నేను తిట్టేవాడు. కాలేజీతో మా లైఫ్ లేదారని కంటే నా ఫ్యామిలీ, నా లైఫ్, నా కాలేజీ అనేవాడు. ఇక్కడ స్టూడెంట్స్కి ఎంతమందికి సాయం చేయటం, మా లాంటి వాళ్ళకి ఫోన్ చేయటం, ఆ స్టూడెంట్స్ పంపిస్తున్నా హెల్ప్ చేయండి డబ్బులు. ఇట్లా మేము కూడా మాకు ఫోన్లు చేసి చెప్తే మేము సాయం చేసిన వాళ్ళు. ఇట్లా తత్వం అది, అతన్ని మార్చలేము. ఒక మంచి తత్వం అది. సహాయం చేయటం, పిల్లలకి స్కాలర్షిప్స్కి ఇతనికే సంబంధం. అయ్యో స్కాలర్షిప్స్ రాలేదంటే మా దగ్గర కూర్చున్న అదే అలా చెప్తుంది. ఏదో ఫోన్ వస్తుంది ఏంటంటే ఆ స్టూడెంట్ స్కాలర్షిప్స్ రాలేదు. ఎప్పుడో కలుస్తాం, ఏదైనా ఫోన్ వస్తే కూడా మీ గురించే చెప్తాడండి, కాలేజీ గురించే చెప్తాడు. జీతాలు రాలేదు, వెళ్ళి కూర్చొని తీసుకు
తీసుకురావాలి, టీచర్స్ జీతాలు, మా ఇంటి జీతాలు తీసుకురావాలంటారు. ఇది అతని తత్వం. అంటే ఇంతకాలం నేను మా ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న మా ఫాదర్ ప్రిన్సిపల్గా ఉన్న రోజుకి వచ్చే స్టూడెంట్స్, స్టాఫ్ మెంబర్స్ ఇదంతా ఇంతమంది ఇంటికి రావడం, వాళ్ళు మాతో మాట్లాడటం జరిగింది. ఇవన్నీ చూసినామండి. ఒక ఎంప్లాయీగా ఇతను ఎట్లా పనిచేస్తున్నాడు అంటే ఇంత డెడికేటెడ్ స్టాఫ్ మెంబర్స్ కూడా ఉంటారు ఆ కాలేజీకి. అదే ఎసెట్ కాలేజీకి, అదే జీవం ఆ కాలేజీకి. ఒక జీవం అతను ఈ కాలేజీకి. ఎంత తపన పడ్డాడు ఈ కాలేజీ గురించి మాకు తెలుసు. ఈ రోజుకి అతను కావాలంటే చేయడానికి మీరు ఎక్కడి దాకా వెళ్ళగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. ఏదైనా సరే మహేష్ నాకు చెప్తాడు, నాకు చేయండి అని అడిగినప్పుడే చేయండి, లేకపోతే అతని తత్వం ఉంటుంది. అంత గ్రేట్ క్యారెక్టర్, అంత పెద్ద పర్సనాలిటీ. మన ముందు ఇంత సేవ తీశాడు ఈ కాలేజీ. ఎంత సేవ తీశాడు తెలుసు. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నాడు. ఈ కాలేజీ బాగుంటుంది, ఎంతసేపు కాలేజీ బాగుంటుంది. కులమతాల పట్టింపు లేదన్నమాట, బీద గొప్ప పట్టింపు లేదన్నమాట. అందరితో కలిసి కూర్చుంటాడు. ఓ చైర్మన్తో హోదాలో పక్కన కూర్చొని భోజనం చేస్తాడు, అదే ఒక అటెండర్ పక్కన కూర్చొని భోజనం చేస్తాడు. ఇగో కొంతమందికి ఇగో అర్థం వస్తుంది. ఇగో అంటే తెలియదు, అందరితో సమానం. ఇంకా बोला था पहले दिन सर, मैं आपके लिए एक बात बोलूँ। जिंदगी जीने का दो तरीके होते हैं, जिंदगी जीने का दो तरीके होते हैं। एक जो हासिल है पसंद करना सीखो, फिर नहीं तो जो पसंद है उसको हासिल करना सीखो। ये सेकंड टाइम जो होना उनके लिए उन लोग बहुत लगता है, जान देता है। ये कॉलेज का किस्मत समझता हूँ मैं, महेश इधर आ गया। अगर महेश इसमें नहीं आए तो हम उनको लेके जाते थे, बहुत दूर लेके जाते थे। ఫ్యామిలీ కూడా అంత మాకు చాలా పరిచయం, ఎంతో మేము గౌరవిస్తాం ఆ ఫ్యామిలీ. హెచ్చు తక్కువ లేవు. ఆ కుటుంబం, ఆ పిల్లలు బాగా చదివించడం, పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం. ఇక్కడ తన పిల్లలు ఎట్లా క్రమశిక్షణలో పెట్టాడు, ఇక్కడ పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా క్రమశిక్షణలో ఉండాలని కోరుకునేవాడు. నా పిల్లలు బాగుండాలి, నా స్టూడెంట్స్ బాగుండాలి, నా స్టాఫ్ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి కోరుకునే వ్యక్తి ఉన్నారు. ఇవాళ రిటైర్ అవుతున్నాడు. విష్ ఆల్ ద బెస్ట్. అండ్ నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ నుంచైనా సరే రేపటి నుంచి పీస్ఫుల్ లైఫ్లోకి వచ్చేస్తే ఈ సర్వీస్ పెట్టి అవి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మంచి జీవితం ఇక్కడ ఎంతో, నేను అనుకుంటాను ఇక్కడ ఎంతో పోగొట్టుకున్నాడేమో అనిపిస్తుంది 30 సంవత్సరాలు. అదే బయట జీవితంలో ఉంటుంటే మాతో పాటు ఇంకో చాలా బాగుండేదేమో అనిపిస్తుంది. అయినా సరే అతని ఇష్టాన్ని మీరు ఎప్పుడు కాదు, అతని ఇష్టాన్ని మీరు గౌరవించాలి. అతనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కాలేజీకి, కాలేజీ మేనేజ్మెంట్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు మా మహేష్కి, అతని కుటుంబానికి పూర్ణ ఆయురారోగ్య, పూర్ణ ఆయుష్, పూర్ణ ఆనందం, పూర్ణ జ్ఞానం, పూర్ణ రక్షణ, పూర్ణ శక్తి, పూర్ణ విద్య, పూర్ణ జ్ఞానం, పూర్ణ విజ్ఞానం, పూర్ణ ప్రజ్ఞానం, పూర్ణ ధనధాన్యాలు, పూర్ణ ఐశ్వర్యం సాధిస్తానని కోరుతూ అతన్ని ఆశీర్వదిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ వాచస్పతి గారు, మీరు చెప్పిన మాట కరెక్టే. ప్రతి ఒక్కరిని తను ఒక వెల్విషర్గా మాత్రమే కాకుండా పరిచయం ఉన్నా లేకున్నా వాళ్ళ అభివృద్ధి. నేను వచ్చిన కొత్తలో కూడా వచ్చిన చాలా కొత్తలు ఒక 2 monthsలో పట్టినాయి. సార్ మీరు వీసీ అవుతారా, వీసీగా చూడాల్చుకున్నాను నేను అన్నాడు. స్పాంటేనియస్గా నాకు ఫ్రెండ్ కూడా కాదు, జస్ట్ అంటే దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ టువర్డ్స్ ఎ పర్సన్ చెప్పేయడం, నోట మాట చెప్పడం, వెల్విషర్గా ఒక మైత్రిని పెంపొందించుకోవడం. తర్వాత ముఖ్యంగా ఫోటోలు అంటే అందరికీ ఇష్టం, ఫోటోలు దింపి అందరికీ SMS పంపడం. ఇవన్నీ కూడా చూస్తుంటే డెఫినెట్లీ ఒక ఆరాధన భావం కలుగుతుంది ఆయన పట్ల అందరికీ. మీరు చెప్పిన మాటలో కూడా వాస్తవత ఉంది. కాలేజీకి వచ్చిన తర్వాత మహేష్ ఏదో కోల్పోయాడని మీరు అన్నారు. కాలేజీకి వచ్చిన తర్వాత మహేష్ కోల్పోయింది ఏమో తెలియదు, కానీ మేము మాత్రం ఎన్నో పొందాం, ఎన్నో లాభాలు పొందాం. కాలేజీకి ఒక పట్టుకొమ్మల, కాలేజీకి ఒక స్థానం బలివిగా, ఒక ఉనికిగా, మహేష్తోనే కాలేజీతోనే మహేష్ అన్న
చందాన ముడిపడి బంధాన్ని పెంచుకొని మాతో పాటు ఒకరిగా ఉండి ఈరోజు రిటైర్మెంట్ అవుతున్నారు అంటే దట్ ఇస్ సూపర్ అన్వేషన్ న్యాచురల్ అనుకుంటాం. బట్ స్టిల్ వీ మిస్ హిమ్ ఆల్సో. అండ్ ప్రౌడ్ సన్ ఆఫ్ ఎ ప్రౌడ్ ఫాదర్, గుడ్ డాటర్స్. అల్లుడు గారు సెటిల్మెంట్ అద్భుతంగా మీకు అమ్మాయి గారు పెళ్లి చేయాలి. మేము అందరం పిలుస్తాం, మమ్మల్ని వర్కర్స్గా వస్తాం, పిలుస్తాం, అమ్మ పిలుస్తారు కదా. సో కనుక అంతా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఉంటుంది కూడా. నాకు చాతున్నంత వరకు ఎటువంటి చీమంత అపకారం కూడా ఆయన జరగకుండా సంతోషంగా పంపుతానని మాత్రం నేను మాటిస్తున్నాను. ఒకటి. రెండవది, మీరందరూ కూడా ఇంత ఒక మాట అన్నారు సార్, 4-3:30 అయితే వెళ్ళిపోతాం కదా ఇంట్లో, అందరూ కూడా కూర్చున్నామంటే కేవలం వారి వ్యక్తిగతంగా వారి మీద అభిమానం. దట్స్ ట్రూ. నేను కూడా ఇక్కడ రాలేని పరిస్థితి నాకు, కానీ మహేష్ కోసం రావాల్సిందే. నిన్న ఒక మాట ఏమిటంటే మహేష్ రాకపోవచ్చు సార్ అన్నాడు. నథింగ్, మహేష్ రాకపోతే ఇంటికి వెళ్ళైనా రిక్వెస్ట్ చేస్తానని కూడా అన్నాను. నేను అడగండి, అమ్మ నేను ఇంటికి వచ్చాను, మీరు కాశీకి వెళ్ళారు, పాప చిన్న పాప మాట్లాడాను. నేను బేసిక్గా నేను వస్తూనే ఉంటాను, కలుస్తూనే ఉంటాం. వీఆర్ వెరీ డౌన్ టు ఎర్త్. బాబుని కూడా కలిశారు. ఒక పెళ్లిలో నన్ను తీసుకెళ్ళారు. అద్భుతమైన పెళ్లి, ఎంతమంది విదేశాల నుంచి వచ్చారు. బాబుని కొడుకు పెళ్లి. సో హీస్ ఎ గ్రేట్ మ్యాన్ ఇన్ ద సొసైటీ. ఈజ్ ఎ మ్యాన్ విత్ సమ్ స్టేబుల్ పవర్. ఈజ్ ఎ మ్యాన్ విత్ పొలిటికల్లీ, ఫైనాన్షియల్లీ, అన్ని విధంగా economically challenged person, still dedicated for the development of the college. కనుక మేము ఆభారీగా ఉంటాం. అండ్ గ్రేట్ఫుల్ టు. ఇంకెవరైనా మాట్లాడుతున్నారా? పేరు చదవనా? అశోక్, నరసింహరావు, నర్సింగ్, ఖదీర్, షామిల్, ఇంకెవరు? గోవర్ధన్. ఒకటి యాక్టివ్నెస్. సార్ ఎప్పుడు చూసినా ఒకే విధంగా ఉంటారు, యాక్టివ్గా. ఇంకోటి ఎప్పుడు నవ్వుతూ ఉంటారు హ్యాపీగా. అసలు స్మైల్ అనేది ఎప్పుడు ఫేస్ మీదే కనబడుతుంటుంది. నెక్స్ట్ ఇంకోటి సాంగ్స్, ఎప్పుడు ఖాళీ ఉండే సాంగ్స్. మేము ఎప్పుడు సైన్ పెట్టినకి ఆఫీస్కి వెళ్ళగానే వాయిస్ వినబడుతూ ఉంటుంది. సార్ సాంగ్ చాలా బాగా పాడతారు. సో ఐ విష్ ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా సార్కి సార్ కుటుంబ సభ్యులకి అందరికీ హ్యాపీనెస్ అండ్ పీస్ఫుల్ భగవంతుడి ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టీచింగ్, నాన్ టీచింగ్, సార్ నన్ను అక్కడ ట్రాన్స్ఫర్ చేసినాక నాకు మొత్తం గురువు అంటే స్కాలర్షిప్ సార్ పేరు చెప్పుకొని నేను చాలా పనులు చేసుకున్నాను. ఏడమైనా మైసార్ పంపించి బాస్ బిజినెస్ కానీ అంటే పట్టణం పని అయిపోయి ఉండేది మాట, వేరేది ఏం లేదట. అది ఏమున్నా ఆయన చూసుకుంటుండే. సార్ పంపించింది, సార్ చెప్పకుండా పోయింది డైరెక్టర్ చెప్పి మరి తర్వాత వచ్చి సార్ చెప్తుండే, సార్ ఇట్లా నీ పేరు చెప్పేసుకున్నాడు. పర్లేదు ఏమో అంటుండే. ఏడవైనా ఏ సెక్షన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈబీసీ ఇళ్ళమైనా సరే సార్ పేరు చెప్తుంటే పని చేసుకుని వస్తుండే. అట్లా ఆ విధంగా నేనైతే చాలా యూజ్ చేసుకున్నాను సార్. పాడుతూ సంతోషపడతాం. తర్వాత మహేష్ గారి గురించి ఇంత వైబ్రెంట్గా మాట్లాడారు కనుక మహేష్ పేరులో వైబ్రేషన్ ఉందన్న విషయం నాకు తెలిసింది ఇప్పుడు. సో వైబ్రెంట్ మహేష్ గారిని మాట్లాడవలసి కోరుతున్నాను. యాక్చువల్లీ కాలేజ్ జాయిన్ అవ్వాలని వేరేనే కాదు, క్లాస్మేట్స్ నేను బయట ఎక్కడ ఆ కాలేజీలో చేస్తున్నాను అలాగే తీసుకొచ్చి చూస్తే ఆయన చుట్టుపూలతో ఉన్నాడు. ఆయన ఎవరు నువ్వు ఏంటి 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 ఎవరు నువ్వు కావాలి ప్రిన్సిపల్ జైలు ఇది ఫస్ట్ రిజిస్టర్ ఏంటి విధంగా ఓ అలా కాదు మార్చ్ 13th March 1980లో జరిగింది. అండ్ 1981కి నాకు స్కేల్ ఇచ్చారు బికాస్ ఆఫ్ మై వర్క్. అనేది ఎవరికి ఇవ్వలేదు, కాలేజ్ మొత్తం హిస్టరీ ఎవరికి ఇవ్వలేదు. అండ్ 83లో అనుకోండి బిజీ వచ్చింది. ఆయన విషయం ఆల్ ద బెస్ట్. అండ్ మన డిపిసి లెటర్ కూడా వచ్చింది, నేను ట్రై చేసాను కానీ నేను ట్రై చేసుకోవడానికి ఇష్టం లేదు. చాలామంది చెప్పారు కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాను, బట్ ఐ నాట్ ఇంట్రెస్టెడ్. యాజ్ పర్ జీవో 35 ప్రకారం నేను రిటైర్ అయితే నా పోస్ట్ పోతుంది. యంగ్స్టర్స్ చాలామంది కావాలని చెప్పి ఐ సాక్రిఫైస్ లైఫ్ టు ది కాలేజ్. థ్యాంక్ యూ.
a daughter. We are fellow classmates, and he's been fair to everyone. I mean, in the office, if he used to go for any work, anything, he used to always he used to say, okay, wait, let the other person, I mean, who was in the queue, like he was like, no. I am so nervous saying, but he's like fair to everyone. He's always been very good to everyone. There's something she mentioned, someone actually, he has a constant smile on his face. And uncle, you're sitting like very sincerely here. And I mean, I know you're nervous from inside here also, but at the same time, I've always seen him smiling and jovial. He's been like as per the dad thing, he's been a very cool dad. He talks to Kamla like a friend, never like a daughter. Okay, you do this, do that. In fact, Kamla used to boss him, saying, Nana, enti idi adi like that. So I think he does that. And to us, to me, he's a friend actually. Rather than anything, to me, he's a friend. So happy retirement, I can't do it. కృష్ణ నువ్వేం మాట్లాడతావా పాప నువ్వేం మిమ్మల్ని ఇదే ఫస్ట్ టైం చూడడం కానీ వాళ్ళందరూ నన్ను 1 year బేబీ నుంచి చూస్తారు. మోర్ దెన్ స్కూల్ కంటే కాలేజ్కి ఎక్కువ తీసుకొచ్చాను మా నాన్న. అండ్ మాకంటే ఎక్కువగా మీ అందరి మీద ఎఫెక్షన్. యూఎస్ వచ్చి అక్కడ ఉన్నా కూడా నైట్ టైం లేచి ఉంది కాలేజ్లో వర్క్ అయిందా, స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ వచ్చాయా, బిల్స్ పాస్ అయ్యా, అక్కడ కూడా డిహెచ్ ఆఫీస్కి ఫోన్ నేను తిరిగితే రాత్రి పడుకోకుండా అక్కడ కూడా కాలేజ్ వెళ్ళాం. సో దాన్ని బట్టి హౌ డెడికేటెడ్ ఈస్. బట్ నెక్స్ట్ లైఫ్ ఇంత డెడికేటెడ్గా ఎక్కడ వర్క్ చేస్తారో ఏమో తెలియదు కానీ బట్ హీ డెఫినెట్లీ మిస్ యూ ఆల్. మాకంటే ఎక్కువ మిమ్మల్ని ఎక్కువ మిస్ అవుతారు. But anyway, he is really a very nice dad. I love him. మాకు చెప్పినట్టు మస్ట్ ఇంపార్టెన్స్ మా కాలేజ్లో ఉండే, అందుకోసం మేము రెగ్యులర్గా కాలేజ్కి వచ్చి కాలేజ్లో నేను ఫుల్ జాయ్ఫుల్ అయినట్టు ఏం లేదు. ఇప్పుడు బాగా కష్టపడ్డారు, ఇప్పటి నుంచి ఏం లేదు. అమ్మ మీరు Last but not the least, I stand here to propose a vote of thanks. I thank our honorable chairman for giving his valuable time and being with us from long 1.5 hours, 2 hours. And all the staff members. Generally, after joining myself here, we have to start our retirement celebration function by 2:30, and regular time we used to go out. But now all the people, they stayed back due to the love and affection on Mahesh. I thank one and all once again for being with us and congratulating him and blessing him for his superannuation. Thank you one and all. మనసున్న మంచోళ్ళే మారాదులు, మమకంటూ లేనోళ్ళే నిరుపేదలు. ప్రేమే నిరూపం, త్యాగం నీ ధర్మం, ఎవరేమి అనుకుంటే నీకేమిలే. రాజువయ్యా, మహారాజువయ్యా, రాజువయ్యా.
తడిసిన కాలాలు మారవు మనసారా నవ్వుతో బతికా పల్లె ప్రేమ కన్నా నిధులు లేవు నీకన్నా ఎవరయ్యా రాజులు ఎవరు జరిగేది కలలే అనుకో జరిగినవి జరిగేది కలలే అనుకో రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా వారి సంచితం మిగిలింది నీలో నువ్వేలే దేవుడంటే భర్తవంటే నాకన్నా ఎవరయ్యా ప్రాణులు మనకున్న బంధాలే గానులు ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు ప్రతి జన్మకు నీ సతినై పుడితే చాలు